హాయ్ అండి. హాయ్. శ్రావణ మాసం వచ్చేసిందండి. అమ్మవారికి నైవేద్యానికి, వాయనానికి కూడా మనం చేసుకునే బూరెలండి. అంతా వివరంగా చూపించాను. ఆ విధంగానే ఫాలో అవ్వండి. వీటిని పూర్ణాలని కూడా అంటారు. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసులు శనగపప్పుని పక్కకు పెట్టుకోండి. నేను ఒక గ్లాసు పూర్తిగాను, ఒక గ్లాసు కొంచెం వెలుతుగా తీసుకున్నాను. మీకు వీలైతే 2 గ్లాసులు నిండుగా కూడా తీసుకోవచ్చు. అది పక్కకు పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం. వీటిని విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చు, నీళ్ళలో వేసుకుని, అయితే సపరేట్గా అయినా నానబెట్టుకోవాలి. మనం పూర్ణాలు రేపు చేస్తామంటే ముందు రోజే నానబెట్టుకుని 5 గంటలు నానబెట్టుకోవాలండి. గ్రైండర్లో రుబ్బుకుని ఫ్రిడ్జ్లో కూడా ఈ పిండిని పెట్టుకోవచ్చు. మిక్సీలో రుబ్బుకుంటే 4 గంటల ముందు బయట పెట్టుకోవాలి. గ్రైండర్లో రుబ్బుకుంటే 2 గంటల ముందు పెట్టుకోవాలి. పిండి బయట తీసుకుని పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లోంచి. లేకపోతే అప్పటికప్పుడు రుబ్బుకుంటే 2 గంటలు నాననిచ్చి బూరెలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా విడివిడిగా అయినా కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పాన్లో 8 విజిల్స్ వచ్చేటట్టు నేను 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసులు నీళ్లు పోసానండి. 8 విజిల్స్ వచ్చినాయి. శనగపప్పుని ముందుగా చూపించాను కదా, 2 గ్లాసుల పప్పుని, అది ఈ విధంగా మెత్తగా అవ్వాలి. నేను చూపించిన విధంగా మెత్తగా అవ్వాలి. నేను పప్పులో నీళ్ళనే పాకానికి వాడానండి. మీరు వీలైతే ఒక గ్లాస్ నీళ్లు వాడుకోవచ్చు, లేకపోతే నేను వంచుకుని పప్పు నీళ్ళనే వాడుకోవచ్చు. పూర్ణం చేయడానికి నేను ఇదే కుక్కర్ని వాడాను. దలసరగా ఉంటే పూర్ణం బాగా వస్తుందని. ఈ విధంగా మెత్తగా పూర్ణాన్ని మెదుపుకోవాలి. నేను ఈ నీళ్లు వాడానండి. ఆ నీళ్ళని వేసుకుని మరిగిన తర్వాత 3 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. ఈ విధంగా అదే గ్లాసుతో పప్పు 2 గ్లాసులు తీసుకుంటే పాకం నీళ్లు పెట్టిన తర్వాత 3 గ్లాసులు బెల్లం 3 గ్లాసులు నిండుగా వేసుకోవాలి. పాకం నీళ్లు మరిగిన తర్వాత బెల్లం వేసిన తర్వాత 40 నుంచి 45 నిమిషాలు ఆ పాకం మరగాలండి. 40 నుంచి 45 నిమిషాలు చూసుకుంటుంది. అది చూసుకుంటూ ఉండగా కొంచెం తీగ పాకం రాకూడదండి. కొంచెం అతుక్కుంటున్నట్టు ఉండగా మనం మెదుపుకుని పక్కకు పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న పప్పుని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం చిందుతుందండి, మీదకు కూడా పడే ఛాన్స్ ఉంది. దాన్ని కరెక్ట్గా 30 నిమిషాలు తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాలక్కాయలు బాగా పూర్ణం అయిన తర్వాత ఈ విధంగా అయ్యాక యాలక్కాయల పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. పూర్ణం గట్టిగా అయినప్పుడు మీకు చూడండి ఈ విధంగా అవ్వాలి. నేను తిప్పుతుంటే ఎలా అయ్యిందో అలా దగ్గరగా అయ్యే వరకు చూసుకుని దగ్గర ఉండే చూసుకోవాలండి. పాన్ నుండి అతుక్కోకుండా ఈ విధంగా అవుతుంది. ఈ పూర్ణం నేను చేసిన విధంగా చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పూర్ణాన్ని నెల రోజులైనా పాడవదండి. ఈ విధంగా అవ్వాలి పూర్ణం మట్టికి. ఇది పక్కకు పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఆ పిండి ఈ విధంగా రుబ్బుకోవాలి గట్టిగా. మరీ నీళ్ళు ఎక్కువ వేయకుండా గ్రైండర్లో
అయినా మిక్సీలో అయినా గట్టిగా ఈ విధంగా నేను చూపించిన విధంగా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మరుంగా ఉండాలండి. దాంట్లో కొంచెం మరీ ఎక్కువ వేసుకోకండి. సరిపడే అంత సాల్ట్ వేసుకోండి. ఆ సాల్ట్ కలిసే వరకు పిండిని కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా ఉండాలి. పల్చగా ఉంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి రాదు. ఇలా గట్టిగా ఉంటేనే బూరి మేనకు ఈజీగా వేసుకోవచ్చు. పూర్ణం ఉండలు ముందుగా చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ చేత ఉండలు చేయించుకోవచ్చు. చిన్న ఉండలు చేసుకోండి. ఫస్ట్గా చేసుకునే వాళ్ళు చిన్న ఉండలు చేసుకుంటే మనకి బూరె చేదకుండా చక్కగా రౌండ్గా వస్తుంది. నేను చూపించిన విధంగా ఉండను వేసి తోపును అలా వేసి బాగా మరిగిన నూనెలోనే వేయాలండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా తీయాలి. ఎలా వదులుతున్నానో నూనెలో అలా వదలాలి. ఆ వదులుతం వస్తేనే మీకు బూరె వేయడం ఈజీగా వస్తుంది. లేకపోతే బూరె వేయటం రాకపోతే బూరెలన్నీ చీదేస్తాయి. చూడండి, మొత్తం పూర్ణమంతా కవర్ అయ్యేటట్టు మినప్పిండిని బియ్యపిండిని మనం ముంచాలి. ఆ విధంగా తీసి మరుగుతున్న నూనెలో వేయాలి. బూరిని ఎప్పుడు వేగకుండా కదపకూడదు. బ్రౌన్ కలర్లోకి వచ్చేకే కదపాలి. తెల్లగా ఉన్న బూరిని తిప్పకూడదు. కింద అంతా ఎర్రగా అయిపోతే బూరిని నెమ్మదిగా కదుపుకుంటూ అట్ల కాడతోటి నెమ్మదిగా వెనక్కి తిప్పాలి. ఏ బూరె అయితే ఏగలేదో దాన్ని తిప్పకూడదు. ఒకవేళ బూరెలు కొంచెంగా అతుక్కున్నా ఏ విధంగా నేను విడదీస్తున్నానో ఆ విధంగానే మీరు నెమ్మదిగా విడదీయండి. ఈ క్వాంటిటీకి 60 నుంచి 70 బూరెలు అవుతాయండి. నేను చెప్పిన క్వాంటిటీకి బూరి ఆ విధంగా వేగిన తర్వాత మాత్రమే బూరెల్ని కదిపి నెమ్మదిగా వేపుకుని అప్పుడు తీసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేస్తే ఎంతో రుచికరమైన బూరెలు మీకు తయారవుతాయి. ఇలా వడల్చుకుని తీసుకుని పక్కన ఒక గిన్నెలోకి వేసుకోండి. ఎంతో రుచికరమైన బూరెలు రెడీ.